నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం జనవరి 21, 2025 మంగళవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:40 సూర్యాస్తమయం సాయంత్రం 5:58. మరి ఈరోజు తిథి అంటే అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి పుష్య బహుళ సప్తమి. సప్తమి తిథి జనవరి 20 సోమవారం ఉదయం 8:59 జనవరి 21 మంగళవారం ఉదయం 11:06 వరకు సప్తమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి పుష్య బహుళ అష్టమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం జనవరి 21 మంగళవారం రాత్రి 10:26 వరకు ఉంటుంది. తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కన్యా రాశి. మంగళవారం ఉదయం 10:04 వరకు ఉంటుంది. తదుపరి తులారాశి ప్రారంభమవుతుంది. యోగం ధృతి రేపు తెల్లవారితే అనగా బుధవారం తెల్లవారితే 3:48 వరకు. తదుపరి శూల కరణం భవ మధ్యాహ్నం 12:42 వరకు. తదుపరి బాలవ రేపు తెల్లవారితే అనగా బుధవారం తెల్లవారితే 2:03 వరకు. తదుపరి కౌలవ తైతల. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం తెల్లవారితే 4:38 తెల్లవారితే 6:24 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:48 ఉదయం 9:31 వరకు. తిరిగి రాత్రి దుర్ముహూర్తం రాత్రి 10:48 రాత్రి 11:40 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటలండి సాయంత్రం 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటలండి ఉదయం 10:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:32 మధ్యాహ్నం 1:52 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 5:17 ఉదయం 6:05 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 3:22 సాయంత్రం 5:08 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:05 మధ్యాహ్నం 12:49 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఈరోజు ప్రశ్న, ఈరోజు విరాటరాజు కుమార్తె పేరు ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాబర్ట్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్నను మీ పేరు మీ జిల్లా పేరు పెట్టి అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, యక్ష ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన వాడు ఎవరు? ఆప్షన్ ఏ ధర్మరాజు అండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు పిల్లల్ని అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు యొక్క ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు మణిపూర్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల యొక్క రాష్ట్ర అవతరణ దినోత్సవాలండి ఈరోజు. మరి అదేవిధంగా ఈరోజు గ్రాండ్ మదర్స్ డే, అంటే అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ యొక్క గ్రాండ్ మదర్స్ డే మాట. మరి అదేవిధంగా ఈరోజు ప్రపంచ మంచు దినోత్సవం మరియు దర్శకుడు నిర్మాత ఈవివి సత్యనారాయణ గారి వర్ధంతి ఈరోజు. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. ఈరోజు మంగళవారంతో కూడి ఉండడం వల్ల ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైతే ముహూర్తాలు లేవండి. అదేవిధంగా ఒకళ్ళు నాకు కామెంట్ చేశారన్నమాట, మీరు ఇచ్చే టైమింగ్స్ చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయని. అంటే మీ మొబైల్ చిన్నదైనా అంతకు మించి పెద్దవి సరిపోవండి స్పేస్ అనేది. నేను మినిమం పెద్ద సైజు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. అందుకే వాయిస్ ఓవర్లో మీకు కరెక్ట్గా ఇవ్వడానికి చెప్తున్నాను కూడా. రెండు ఒకటే టైమింగ్ ఉంటుంది కదా, నేను చెప్పేది మీకు అక్కడ రాసేది కూడా.
గమనించగలరు. చూశారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.